హలో ఎవ్రీవన్. ఇవాళ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే మనం వచ్చేసి ఒక ఈసీ2 ఇంజినిక్స్ సర్వర్ ఈసీ2 ఇన్స్టెన్స్లో ఒక ఇంజినిక్స్ సర్వర్ని అయితే ఇన్స్టాల్ చేసాం. దాన్ని వచ్చేసి మనం పబ్లిక్ ఐపీ యూస్ చేసి మనం అయితే యాక్సెస్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఈ పబ్లిక్ ఐపీ ఉంది కదా, ఈ పబ్లిక్ ఐపీని కాస్త మనం డొమైన్ నేమ్తో ఎలా యాక్సెస్ చేయగలం, దాని తర్వాత ఇక్కడ హెచ్టిటిపి ఉంది కదా, హెచ్టిటిపిని కాస్త హెచ్టిటిపిఎస్ ఎలా చేయగలమని చెప్పనేసి ఈ వీడియో యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఒక ఈసీ2 ఇన్స్టెన్స్లో ఉబుంటూ ఈసీ2 ఇన్స్టెన్స్లో అయితే ఈసీ2 ఇన్స్టెన్స్లో ఇంజినిక్స్ ఇన్స్టాల్ చేశాను. మీరు కన్నా ఇది ఎట్లా చేయాలో తెలియనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఆల్రెడీ వీడియో నేను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అది చూసేసి ఇక్కడికి రండి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ దీనికి మనకైతే ఇట్లా దీని ఐపీ అడ్రస్ ఉంది కదా, దీని డొమైన్ నేమ్తో కావాలనుకుంటే మనం ఫస్ట్ ఏం కావాలంటే మనకు డొమైన్ నేమ్ ఉండాలి. డొమైన్ నేమ్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ మనకి చాలానే ఉన్నాయి. గోడాడీ ఫేమస్ అయినటువంటి గోడాడీ హోస్టింగ్ చీప్ డొమైన్ అట్లాగా. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాళ్ళది కన్నా ఒక సర్వీస్ ఉంది రౌట్ 53 అని చెప్పనేసి. దీంట్లో మనమైతే ఈ డొమైన్కి సంబంధించిన నేమ్స్ డొమైన్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటినీ మనం దీంట్లో అయితే చేయొచ్చు ఇక్కడ రౌట్ 53లో. సో ఓకే, దీంట్లో రౌట్ 53లో మనం ఒక డొమైన్ ఎలా పర్చేస్ చేయాలంటే ఇక్కడ కన్నా మనకి ఇది డాష్బోర్డ్లోకి రౌట్ 53 డాష్బోర్డ్లోకి వస్తే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. ఇక సెర్చ్లోకి వెళ్ళేసి మనకి ఏదైతే డొమైన్ నేమ్ కావాలో ఆ డొమైన్ నేమ్ ఇందులో కన్నా సెర్చ్ చేసామంటే మనకి దానికి సంబంధించినటువంటి చూపిస్తుంది అనమాట. ఒకవేళ యాజ్ ఇట్ ఈస్ మనం సెర్చ్ చేసిన కన్నా యాజ్ ఇట్ ఈస్ కన్నా ఉంటే అది ఇస్తుంది, లేకంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. దానికి రిలేటెడ్ అయిన సజెషన్స్ ఉన్న డొమైన్స్ అన్ని వాళ్ళే సజెస్ట్ చేస్తారు. మనకి ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్అవుట్ చేసి పేమెంట్ చేసామంటే మనకు ఆ డొమైన్ అనేది మన అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేను బై చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర అనేది ఒక డొమైన్ అయితే ఉంది. సో సింప్లీ నేను మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్ళానంటే ఓకే, ఇట్లా డాష్బోర్డ్లోకి వెళ్ళామంటే నువ్వు మనం ఇక్కడ డొమైన్ అని చెప్పనేసి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం బై చేసిన డొమైన్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడికైతే మనకు వచ్చేస్తుంది. ఓకే, సో నేను మళ్ళీ ఇప్పుడు మన డాష్బోర్డ్లోకి వెళ్ళేసి నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయాలనుకున్నాం, ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఈ ఐపీ అడ్రస్కి మనం డిఎన్ఎస్ పాయింట్ చేయాలి. అంటే మనం డిఎన్ఎస్ నేమ్ ఇస్తే మనకి ఈ పేజ్ అనేది రావాలి. సో దానికోసం సింపుల్గా ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట. ఇక్కడ రౌట్ 53లోకి వెళ్ళేసి ఇక్కడ క్రియేట్ హోస్ట్ అని ఉంటుంది. డాష్బోర్డ్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఏమంటే క్రియేట్ హోస్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ మనం ఇట్లా అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వాలో మన డొమైన్ నేమ్ ఏదైతే ఉంటుందో అది మన డొమైన్ నేమ్ వచ్చేసి hdchitram.com, డిస్క్రిప్షన్ వచ్చేసి ఫర్ ఎంజినిక్స్ అని చెప్పేసి నేను ఇస్తాను. ఇది వచ్చేసి పబ్లిక్ టైప్ అనమాట. ఒకవేళ నీకు ఇంటర్నల్గా కావాలో బయట నుంచి యాక్సెస్ వద్దనుకుంటే ప్రైవేట్ ఇవ్వాలి, మనకు వచ్చేసి క్రోమ్ నుంచి యాక్సెస్ చేయాలి కాబట్టి నేను పబ్లిక్ హోస్ట్ జోన్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లే ఉంచేసి క్రియేట్ హోస్ట్ జోన్. ఓకే, ఇక్కడ ఇది మెయిన్ థింగ్ అనమాట. మనం వచ్చేసి ఈ క్రియేట్ రికార్డ్ ఉంది ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసి మనకి ఏం కావాలి, ఈ ఐపీ అడ్రస్ కాస్త మనకు డొమైన్ నేమ్ అవ్వాలి. సో సింప్లీ ఇక్కడ క్రియేట్ రికార్డ్ కొట్టిన తర్వాత ఇక్కడ సబ్ డొమైన్ మనకి ఏది కావాలి అంటే నీకు ఏదైనా సబ్ డొమైన్ కావాలంటే అది అయితే ఇచ్చుకోవచ్చు. మనకి సింపుల్గా వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే hdchitram.com అని కొడితే నాకు ఈ వెబ్సైట్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఇట్లా ఓపెన్ అవ్వాలి. సో సింపుల్గా నేను యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏమి ఇయట్లేదు, బ్లాంక్ ఇచ్చేస్తున్నాను. hdchitram.com బై డిఫాల్ట్ తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టైప్ ఏ రికార్డ్, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ సి నేమ్ అని చెప్పనేసి ఏ అని చెప్పనేసి మనకి ఇక్కడ ఏ రికార్డ్ అంటే ఏంటంటే సింపుల్గా వచ్చేసి ఈ hdchitram.com ఉంది కదా, అది కొడితే మనకి IPv4 అడ్రస్కి మ్యాప్ అవడం అనమాట ఏ రికార్డ్ యొక్క మీనింగ్. సో సింపుల్గా నేను ఏ రికార్డ్ అట్లే ఉంచేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఇక్కడ వచ్చేసి మనం ఐపీ ప్రొవైడ్ చేయాలి. మన EC2 ఇన్స్టెన్స్ యొక్క ఐపీ ఏదైతే ఇంజినిక్స్ రన్ అవుతుందో ఆ ఐపీ అయితే ప్రొవైడ్ చేయాలి అక్కడ. ఓకే, నేను వచ్చేసి సింపుల్గా కాపీ నెక్స్ట్ రౌట్ 53 వెళ్ళేసి ఇక్కడైతే దాన్ని పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్రియేట్ రికార్డ్ సింప్లీ. ఓకే, hdchitram.comతో మనకైతే ఒక రికార్డ్ ఏ రికార్డ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు దీని మీనింగ్ ఏమి, మనము ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇది కానీ మన క్రోమ్లో పేస్ట్ చేస్తే మనకు వెల్కమ్ టు ఎంజినిక్స్ అని చెప్పిన సేమ్ అదే రావాలి. ఓకే, ఇక్కడ ఏం చెప్తాను, ది సైట్ కెనాట్ బి రీచ్, చెక్ దేర్ ఈజ్ ఎ టైపో ఇన్ hdchitram.com. గైస్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ అనమాట. ఇందులో ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి hdchitram.com ఉంది కదా, ఇక్కడ ఈ hdchitram.com తర్వాత దీంట్లో ఇక్కడ కానీ మనం చూసుకుంటే ఎన్ఎస్ రికార్డ్ అని చెప్పి టైప్ ఎన్ఎస్ ఉంది కదా, ఇందులో ఇక్కడ కొన్ని ఇవంటే మనకుంటాయి వాల్యూ ట్రాఫిక్ రౌట్ 2 అని చెప్పనేసి. ఇవి వచ్చేసి సేమ్ ఎగ్జాక్ట్గా మనకి రిజిస్టర్ ఉంటుంది కదా అక్కడ కన్నా సేమ్ ఇట్లాగే ఉండాలన్నమాట. సో నేను చూపిస్తాను అది కానీ. సో ఫస్ట్ వచ్చేసి దీన్ని నేను కాపీ చేసుకుంటాను నోట్ ప్యాడ్లోకి. ఇక్కడ డాష్బోర్డ్లోకి వెళ్ళామంటే మనం డొమైన్ ఉంది కదా, డొమైన్ క్లిక్ చేస్తే ఓకే, ఇక్కడ నేమ్ సర్వర్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్ సర్వర్స్ ఇవి ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్ సేమ్గా ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ ఇవి కన్నా సేమ్గా లేకుండా ఉంటే మనమైతే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ని అయితే మనం చూస్తాం. ఇక్కడ చెక్ దెర్ ఈజ్ ఎ టైపో ఇన్ hdchitram.com అనేసి. సో సింపుల్గా నేనేం చేస్తానంటే దీన్ని వీటితో రిప్లేస్ చేస్తాను. ఓకే, యాక్షన్స్ ఎడిట్ నేమ్ సర్వర్స్ మనకైతే ఇక్కడ ఉంది కదా, సో కాపీ paste, copy,
పేస్ట్, కాపీ, పేస్ట్, finally copy, paste. ఓకే, సేవ్ చేంజెస్. ఇప్పుడు కానీ మనం కానీ దీన్ని ట్రై చేయడానికి యాక్సెస్ చేస్తే మనం వచ్చేసి చూడొచ్చు. ఓకే, స్టిల్ ఓకే, ఒకసారి అయితే దీన్ని రిఫ్రెష్ చేద్దాం. మారాయలేవు. 63.com మనకు వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్గా. ఓకే, 63.com మనకి ఇంకా మారలేదు. ఇక్కడ నేమ్ సర్వర్స్ మనకు వచ్చేసి 39.co.uk 49 నేమ్ సర్వర్స్ ఇంకా యాజ్ ఇట్ ఈస్ స్టిల్ ఇట్లాగే ఉన్నాయి ఇవి. సో అగైన్ రిఫ్రెష్. 63.com 39.co.uk. ఓకే, ఇప్పుడైతే ఈ నేమ్ సర్వర్స్ అయితే చేంజ్ అయిపోయి. సో ఇప్పుడు కానీ ఇది ఏమైనా మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే మనకి కంటిన్యూ టు సైట్. మనం చూడొచ్చు ఇక్కడ వెల్కమ్ టు NGINX. ఇక్కడ కానీ చూసుకుంటే సేమ్ అనమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ IP అడ్రస్ మనం ఏం చేస్తామంటే ఇది వచ్చేసి ఇది దీంట్లోకి వచ్చింది. మనం చెక్ చేయొచ్చు ఈ hdchitram.comకి ఎగ్జాక్ట్గా ఈ IP అడ్రస్ మ్యాప్ అయిందా లేదని చెప్పనేసి సింపుల్గా DNS చెక్కర్లోకి వెళ్ళేసామంటే మనం కానీ డొమైన్ నేమ్ కానీ ప్రొవైడ్ చేస్తే దానికి సంబంధించిన IP ఏందని చెప్పనేసి అదైతే మనకి ఇస్తుంది. మన డొమైన్ నేమ్ వచ్చేసి hdchitram.com రైట్. సో సర్చ్, దాని IP చూడొచ్చు మనం 13.235.104.109. ఓకే, అంటే సింపుల్గా మనం ఈ డొమైన్ నేమ్ ఉంది కదా hdchitram.com అనేది hdchitram.com వచ్చేసి మనకి EC2 ఇన్స్టెన్స్కి అయితే మనం సక్సెస్ఫుల్గా మ్యాప్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మన మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన మెయిన్ పార్ట్ ఏంది, ఇక్కడ hdchitram.com ఇది వచ్చేసి నాట్ సెక్యూర్లో ఉంది. దీని వచ్చేసి మనం ఏం చేయాలా, సెక్యూర్లో చేయాలి. HTTP ఇది దీని కానీ చూసుకుంటే ఇది వచ్చేసి యువర్ కనెక్షన్ టు ది సైట్ ఈస్ నాట్ సెక్యూర్ ఉంది కదా. సో దీన్ని మనం HTTPS చేయాలా. ఎలా చేస్తామంటే ఇది కన్నా చాలా సింపుల్ టాస్క్ అనమాట. సో ఫస్ట్ అయితే మన ఈ EC2 ఇన్స్టెన్స్లోకి లాగిన్ అవ్వాలి. సో జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి కనెక్ట్. నేను వచ్చేసి నా ఇక్కడ టెర్మినల్ నుంచి కనెక్ట్ అవుతాను. నేను CMD నుంచి డైరెక్ట్గా కనెక్ట్ అవుతాను. ఓకే, ఇక్కడ EC2 ఇన్స్టెన్స్లోకి వెళ్తే ఇక్కడ మనము క్రోమ్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా సర్చ్ NGINX అని చెప్పనేసి క్రోమ్లో కానీ సెర్చ్ చేస్తే మనకి ఇట్లాగైతే చాలా వస్తాయి. సో అఫీషియల్ వెబ్సైట్లోకి NGINX ఆన్ Ubuntu 20 అని చెప్పనేసి దీంట్లోకి వెళ్ళండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ స్నాప్డీ ఇన్స్టాల్ చేసుకోమంటుంది. దీంట్లో వచ్చేసి మనకి Ubuntu EC2 ఇన్స్టెన్స్లో ఆల్రెడీ స్నాప్డీ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో సింప్లీ కాపీ దిస్ కమాండ్. ఓకే, దీనికంటే కన్నా ముందర మనం ఏం చేయాలంటే మనకు వచ్చేసి కొన్ని స్టెప్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది దీంట్లోకి. సో నేను ఇక్కడ లాగిన్ అయ్యాను కదా. ఇప్పుడు ఇక్కడ వెల్కమ్ టు NGINX అని చెప్పనేసి ఈ పేజ్ ఉంది కదా. ఈ పేజ్ రావడానికి మనకు కన్ఫిగరేషన్ ఫైల్ అయితే ఉంటుంది. ఆ ఫైల్ సింపుల్గా దీంట్లోకి వచ్చేసి cd NGINX ls cd ఎనేబుల్ ఈ ఫోల్డర్లోకి అయితే వెళ్తామంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకటి డిఫాల్ట్ అని ఉంటుంది, క్యాట్ డిఫాల్ట్. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఇది ఎట్లాగా కన్ఫిగర్ చేశారని చెప్పనేసి. అంటే పోర్ట్ 8లో కానీ ఈ ట్రాఫిక్ వస్తే సింపుల్గా రూట్ వార్ HTML దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ రూట్ అనేది వార్ www HTML ఈ ఫోల్డర్లోకి వెళ్ళేసి ఇందులో ఏదో ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోమని అయితే ఇక్కడ మనం చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా కింద కూడా ఏం కిందగానే ఒకటైతే ఉంటుంది మనకి. అంటే ఒకవేళ మన కస్టమ్ ఏదైనా కానీ మనం క్రియేట్ చేయాలనుకుంటే అని చెప్పేసి. సో సింపుల్గానైతే ఇది కాపీ. నెక్స్ట్ నేనైతే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ sudo మన నేమ్ hdchitram.com.conf అని చెప్పినేసి నేనైతే ఒక మన ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను కంటెంట్ కాపీ చేశాను కదా, ఆ కంటెంట్ అయితే నేను పేస్ట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి సర్వర్ నేమ్ ఉంది కదా. మన సర్వర్ నేమ్ వచ్చేసి ఏంది example.com కాదు, సింపుల్గా hdchitram.com. hdchitram.com. ఇంకా ఇక్కడికి వచ్చేసామంటే మనకి రూట్ వార్ www example.com. అంటే వాడు ఏం చెప్తున్నాడంటే మనకు వచ్చేసి ఓన్గా ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో ఇది ఏమని చెప్తున్నాడు. మనమైతే ఏం క్రియేట్ చేయలేదు ఇక్కడ. సో సింపుల్గా ఆల్రెడీ బై డిఫాల్ట్ ఏదైతే ఉందో ఆ NGINX HTML.com అని చెప్పినేసి అదే ఇద్దాం మనం. ఇక్కడ మనం చూస్తే క్యాట్ డిఫాల్ట్ అది ఎక్కడికి వెళ్తుంది, వాడు ఏమి ఇచ్చాడు రూట్లో వార్ www HTML root index.html. సో సింపుల్గా ఇది మనకు ఓకే రూట్ ఇండెక్స్ వచ్చేసి index.html ఇది ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ ఇవే ఇచ్చేద్దాం మనం కదా. వార్ www రైట్, www index.html ఉంది. ఇక్కడ www ఇది వచ్చేసి example.com ప్లేస్లో మనకు వచ్చేసి సింపుల్గా HTML ఉండాలి. index.html. ఓకే, సో సింప్లీ
ఇక్కడ index.html అయితే కాదు, ఇది సింపుల్గా ఇక్కడ మనం చూసుకుంటే పాత్లోకి వెళ్తే cd ls var www html, సారీ ఇట్స్ నాట్ ఏ కార్, ఇట్స్ ఏ var. ఓకే, ఈ చూసుకుంటే మనకి index.nginx debian html ఉంది. సో మనం ఈ నేమ్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి. కాపీ sudo nano ఇది ఉంది కదా, ఇక్కడ root nginx index ఉంది కదా, index.html ప్లేస్లో సింపుల్గా నేనైతే ఈ నేమ్లో అయితే పేస్ట్ చేస్తాను. ఓకే, అంత ఇంకా సెట్ అయిపోయింది. Ctrl O, yes, Ctrl O, yes, Ctrl X. ఓకే, మనమైతే ఈ ఫైల్ కానీ మనం సెర్చ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సింపుల్గా మనం ఓపెన్ చేసినట్లు ఇందాక సపోర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ కమాండ్ ఏంది, sudo snap install, ఈ కమాండ్స్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసేయండి. సారీ, ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి sudo certbot nginx, సారీ, కాపీ, ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ పర్చేజ్. ఓకే, ఇది వచ్చేసి మనకి సంథింగ్ చెప్తుంది. మనం వచ్చేసి @gmail.com ఏదైనా జీమెయిల్ ఇచ్చేసి ఇక్కడ తీసుకుంటుంది, అది @ ఇచ్చేసి ప్లీజ్ రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, ఎస్, ఐ అగ్రీ. ఇక్కడ ఏం చెప్తుంది, ఎస్ యూ ఆర్ విల్లింగ్ టు వన్స్ యువర్ సర్టిఫికేట్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇష్యూడ్ టు షేర్ యువర్ అడ్రస్. ఎస్. ఓకే, ఇక్కడ మనకు చెప్తుంది ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పినసి, అది వచ్చేసి hdchitram.com అని చెప్పినసి అయితే అది ఐడెంటిఫై చేసింది. సో క్లిక్ ఆన్, నేనైతే 1 ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడైతే మనం చూడొచ్చు, కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్ అయిన https అన్న hdchitram.com. ఇప్పుడు మనకి ఇదైతే http ఉంది కదా, ఇది కానీ ఇప్పుడు కానీ మనం రిఫ్రెష్ చేస్తే అది ఏమవుతుందంటే కాస్త https లోకి అయితే మారుతుంది. కాకపోతే మనమైతే దీన్ని యాక్సెస్ చేయలేం. ఓకే, స్టిల్ ఇది http ఉంది కదా ఇది. సో మనం ముందర ఏంటంటే https ఇద్దాం. ఇది https 1 minute ఇక్కడ hdchitram.com. https hdchitram.com. ఓకే, ఇది లోడ్ అవుతుంది. ఇక్కడ కాదు, ది సైట్ కెనాట్ బి రీచ్డ్ అని చెప్పిన వస్తుంది. ఎందుకంటే https అనేది ఏంటంటే పోర్ట్ నెంబర్ వచ్చేసి 443లో బై డిఫాల్ట్ 443లో రన్ అవుతుంటుంది. మనమైతే ఇక్కడ 443 దీనికి అలో చేయలేదు ఈ EC2 ఇన్స్టెన్స్, అందువల్ల మన అయితే ది సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వచ్చింది. ఓకే, సింపుల్గా నేను వచ్చేసి ఇక్కడ క్లిక్ ఆన్ nginx సర్వర్, దీంట్లోకి వెళ్ళేసిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, మనమైతే https అయితే ఎనేబుల్ చేయాలి. ఇక్కడ https ఓకే ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉంది. సో ట్రాఫిక్ ఫ్రమ్ ఎనీవేర్, క్లిక్ ఆన్ సేవ్ రూల్స్. ఓకే, ఇప్పుడు కానీ మన దగ్గర రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే http కాస్త https గా మారిపోయింది. మనం దీని కన్నా చూడొచ్చు ఇక్కడ, ఇది కన్నా ఓకే https కాస్త https గా మారిపోయింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే, మనం గోడాలీలో ఒక డొమైన్ కొనేసి ఆ డొమైన్ని AWSలో ఎట్లాగా మనం ఇంటిగ్రేట్ చేయాలని చెప్పనేసి నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.